తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందరికీ వైద్య సదుపాయం అందజేయాలనే ఉద్దేశంతో స్టీఫెన్ ఆనంద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాల కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మారెళ్ల స్టీఫెన్ ఆనంద్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కరప మండల పరిధిలోని పెద్దపురప్పాడు గ్రామంలో స్టీఫెన్ ఆనంద్ పుట్టినరోజు వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో కంటి, దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపురప్పాడు సర్పంచ్ బిరుదా శ్రీనివాస అప్పారావు, ఎంపీటీసీ పబ్బినేడి ప్రసాద్, మాజీ సర్పంచ్ గొల్లపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరియు క్లౌడ్ కేంద్రానికి ఆధ్వర్యంలో వారి డాక్టర్ సమస్యల్లో ఇక్కడ సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించడానికి ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు నా యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నా స్వగ్రామమైన ప్రజాపతిలో ఏర్పాటు చేస్తాం. మన మధ్యలో గ్రామ సర్పంచ్ గారు, అలాగే ఎంపీటీసీ గారు, మాజీ సర్పంచ్ గారు, అలాగే గ్రామంలో ఉన్న నాయకులు అందరి సమస్యలో మరి ఏదైనా కార్యక్రమాలకు నిర్వహించడం జరుగుతుంది. ప్రతాపరపాటు గ్రామంలో ఉన్న న్యూ స్కూల్ టీచర్స్ స్థాపనగా ఉన్న మా తాతయ్య గారు మాడల ఆనందరావు గారు, దాని యొక్క నిర్వాహకులుగా డాక్టర్ జాన్ రామచయ్య గారు, అలాగే కాకినాడలో మినిస్ట్రీస్ స్థాపకులు డాక్టర్ విజయస్ గారు, ఆరోగ్య స్వామినాథ్ విజయస్ గారు, వారి యొక్క కుమారుడిగా లేదా మాడల ఆనందరావు గారి యొక్క మనవడిగా నేను ఈ కార్యక్రమాలు అనేకమైన నిర్వహిస్తూ వస్తున్నాం. విజయం చారిటబుల్ ట్రస్ట్ తరఫున, అలాగే స్టీఫెన్ ఆనంద్ ఫౌండేషన్ తరఫున రాష్ట్ర నలుమూల ఇతర గ్రామాల్లో, ఇతర జిల్లాల్లో కనిపించడం జరుగుతుంది. ఎటువంటి కుల మత భేదాలు లేకుండా సమాజంలో అవసరమైన వారికి సేవలు అందించాలన్నది మా యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ దినం ఈ యొక్క ప్రజాప్రభుత్వ గ్రామంలో ఉచిత కంటి పరీక్షలు, అలాగే దంత పరీక్షలు నిర్వహించడానికి మరి గ్రామ పెద్దలుగా ఉంటున్న వారందరూ కూడా ఇచ్చిన యొక్క అవకాశాలను బట్టి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా పరిసర ప్రాంతాల గ్రామాల్లో ఉంటున్న అనేక మంది ఈ యొక్క సేవలను మీరు సద్వినియోగం చేసుకోవాలని మరి సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. సామాన్యులపై భారాలు వేస్తూ దేశ సంపదను కార్పొరేటర్లకు దోచిపెట్టేలా రూపొందించిన కేంద్ర బడ్జెట్ కు నిరసనగా సిపిఎం నాయకులు ఆందోళన చేపట్టారు. కాకినాడలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్, జిల్లా నాయకులు దుబ్బా శేషబాబ్జీ, జి బేడిరాణి, నగర సీనియర్ నాయకులు కె సత్యరాజు, ట్రేడ్ యూనియన్ నేత సిహెచ్ రాజ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని విమర్శించారు. కార్పొరేటర్ సంపదను పెంచే కేంద్ర బడ్జెట్ ని విద్యా వైద్య రంగాలకు నిధులు. ఈరోజు దేశంలో 25,000 కోట్ల రూపాయలు వ్యవసాయ అనుబంధ పరిశ్రమల మీద తగ్గింపులు వచ్చినాయి. అంటే ఆ మేరకి వ్యవసాయ రంగానికి కోతలు పడుతున్నాయి, రైతాంగం మీద భారాలు పడతాయి. మరొక 8,000 కోట్ల రూపాయలు ఆహార ధరల నియంత్రణ కోసం పెంచాల్సిన నిధుల్లో కోత పెట్టారు. అంటే మొత్తం వ్యవసాయ రంగం, ఆహార అనుబంధ రంగాలు కలిపి 30,000 కోట్ల రూపాయలు ఈరోజు దేశ ప్రజల మీద, ఆహార రంగం మీద ప్రభావం పడబోతుంది. వేల లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. అనేక వడ్డీ రాయితీలు కానీ, పన్ను రాయితీలు కానీ పొందుతూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి నిధులు పెంచాల్సింది పోయి పారిశ్రామిక అధిపతులు ఈరోజు కుదిరైపోయారని చెప్పి పారిశ్రామిక అధిపతులకి ఈరోజు వేరే రూపంలో దొడ్డిదారిని నిధులను కేటాయించబోతుంది. ఇది చాలా సిగ్గుచేటు. ఈ నెల 23వ తేదీన నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.
దాని 48,000 కోట్ల 20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ స్వరూపం ఉన్నది. ఇందులో గడిచిన 10 సంవత్సరాల కాలంలో నిత్యావసర ధరలు 300 నుంచి 600 రెట్లు పెరిగాయి. నిరుద్యోగం 9% పెరిగిపోయింది. ఒక పక్క ఉపాధి లేక చదువుకున్న విద్యార్థులు కూడా అతి సామాన్యమైనటువంటి పెట్రోల్ బంకుల్లోని లేదా క్యాటరింగ్ పనుల్లోని పనిచేస్తున్నారు. ఇది చాలా సిగ్గుసేటైనటువంటి విషయం. అట్లాగే లక్షలాది మంది ఉద్యోగులు ఈవేళ కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ 8వ వేతన సవరణ నియమించాలా, దాని గురించి కూడా మాట్లాడలేదు. ఈపీఎఫ్ పెన్షనర్లు దేశవ్యాప్తంగా 75 లక్షల మంది ఉన్నారు. అందులో కనీస పెన్షన్ 1000 రూపాయలు కూడా పొందనటువంటి వాళ్ళు 35 లక్షల మంది ఉన్నారు. వీరందరికీ కనీస పెన్షన్ ఇవ్వాలని గత 10 సంవత్సరాలు బట్టి పోరాడుతున్న ఈ బడ్జెట్లో ఏమాత్రం కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలి అంటే బీజేపీని నిలదీసేటటువంటి ప్రశ్న అడగాలి. మద్దతు ఇవ్వండి, మాకు అభ్యంతరం ఏమీ లేదు. కానీ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద ప్రశ్నించాలి. దానికి వాళ్ళు వెనకాల వెళ్ళడం సరైనది కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ని వ్యతిరేకిస్తూ ఈ నిరసన ధర్నా తెలియజేస్తున్నాం. బడ్జెట్లో బీహార్కి 50,000 కోట్ల రూపాయలు కేటాయింపు చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాగి పైసా కూడా కేటాయింపు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు అంటారు కదా, నిధులు ఏ రూపంలో వచ్చి మాకు ఉపయోగమే అంటాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, విలేకరులు యజమాని జీతం ఇస్తాడు కదా, మీకు జీతానికి బదులు అప్పు ఇస్తే అప్పు జీతము రెండు ఒకటి. మేధావి చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావట్లేదా? ఆంధ్ర రాష్ట్రానికి అప్పు మాత్రమే ఇచ్చారు. ఇది చాలా అన్యాయం. నితీష్ కుమార్ బీహారు ఉన్నాడు, ఆంధ్ర ఉన్నారు. బీహార్ వాళ్ళు బెదిరించి మరీ 50,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఆంధ్రకి గుండు సున్నా పెట్టారు. ఆంధ్రప్రదేశ్కి ఇదివరకు నుంచి ఇవ్వాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టుకి రాగి పైసా కేటాయించలేదు. విభజన చట్టానికి ప్రకారం ఇవ్వవలసినటువంటి గతంలో ఉన్నటువంటి హామీలని ఇప్పుడు కూడా డబ్బులు కేటాయింపు చేయలేదు. ఈ బడ్జెట్ అహో ఓహో అని చెప్పి భజంత్రిలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ఫైట్ చేయాలి. తెలుగుదేశం జనసేన ఈ ఫైట్లో కలిసి రావాలని కోరుతాను. నిరసన తెలియజేస్తాను. వేదాలను సంరక్షించడం, పరిరక్షించడం ద్వారా సమాజ శాంతితో పాటు భావితరాలకు ఆ సంపదను అందించవచ్చని ప్రముఖ వేద పండితులు చింతా చలపతి శర్మ అన్నారు. వేద విజ్ఞాన ప్రతిష్టానం ఆధ్వర్యంలో కాకినాడ రామారావుపేటలో ప్రతిష్టాన కార్యాలయ వేద పాఠశాలలో రాష్ట్ర స్థాయి వేద స్మార్త పరీక్షలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత వేద వ్యాస గురుదేవుల విగ్రహానికి వేద పండితులు పూజలు చేశారు. ఈ పరీక్షలకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పరీక్షలను తిరుపతి వేదిక యూనివర్సిటీ వేద పండితులు కోట చముకి శర్మ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పండితులు చింతా శర్మ మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా వేద స్మార్త పరీక్షలను నిర్వహిస్తున్నామని చెప్పారు. స్థాపించిన వేద విజ్ఞాన సంవత్సరాలు 11 సంవత్సరాల నుంచి జరుపుతున్నారు. 11 సంవత్సరాల నుంచి అవిచ్ఛిన్నంగా వేద పరీక్షలు, స్మార్త పరీక్షలు, 4 వేదములు పరీక్షలు చేసి ఉత్తీర్ణత పొంది అనేక చోట్ల ఉపాధి కలిగిస్తున్నాం. అటువంటి సంవత్సరం 11వ సంవత్సరం నమస్కార ట్రస్ట్ కూడా వీళ్ళు కలిపి నిర్వహించడం రాయచోటి ప్రసాద్ గారు, శ్రీపాద రాజశేఖర గారు, చింతా చలపతి గారు, ప్రొఫెసర్ గారు, గణపతి గారు, మన గురువురు పని యజ్ఞేశ్వర గణపతి గారు, వీళ్ళందరి చేత ఇంకా 2-3 గణాలు పరీక్షలు ఉన్నాయి. 4 వేదాలు స్మార్తం అన్ని పరీక్షలు పూర్తయ్యాయి. ఇలాగే గణపతి శాస్త్రి గారి ఆశీర్వచనంతో, పెరుగుమల్లి వారి ఆశీర్వచనంతో ఈ వేద విజ్ఞాన ట్రస్టు గణపతి శాస్త్రి గారు వేదశాస్త్ర పరిషత్తు 2 అభివృద్ధి అవ్వాలని అందరూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు, బాధితులందరికీ సాయం చేస్తామంటూ భరోసా. కేరళలోని వైనాడ్ జిల్లాలో జల విలయం, మాటల కందని విషాదంతో ప్రజల హాహాకారాలు.
కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శల దాడి. చంద్రబాబు ఇచ్చిన హామీలపై యూటర్న్ తీసుకున్నారంటూ ఎద్దేవా. కాకినాడలో సిపిఎం ఆందోళనలు. సామాన్యులపై బడ్జెట్ పేరుతో భారాలు వేస్తున్నారంటూ కేంద్రంపై ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.